హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈ వీడియోలో మనం మాడ్యులర్ అర్థమెటిక్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో దీంట్లో మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. బేసిక్స్ ఆఫ్ మాడ్యులస్, కాంగ్యురెన్సీ, ఆపరేషన్స్ అండర్ మోడ్, మాడ్యులర్ ఇన్వర్స్, సాల్వింగ్ లీనియర్ కాంగ్యురెన్సీ. సో మనకి రీసెంట్గా జరిగిన సెలెక్షన్ పోస్ట్ ఫేజ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఆపరేషన్స్ అండర్ మోడ్ నుండి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్లో అడిగారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఫర్దర్గా జరిగి సిజిఎల్లో కానీ, సిహెచ్ఎస్ఏలో కానీ, ఎన్టీఎస్లో కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో మనకి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఈ మాడ్యూలో ఏదైతే ఉందో దాన్ని మనం మోడ్తో ఇండికేట్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ఎక్స్ మోడ్ వై అంటే దీని మీనింగ్ ఏమవుతుంది అంటే ఎక్స్ ఎప్పుడైతే మనకి వైతో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏదైతే ఉంటుందో అదే మనకి ఆన్సర్ అవుతుంది. సో ఎగ్జాంపుల్గా ఇక్కడ 18 మోడ్ 5 తీసుకోండి. సో ఇక్కడ ఏంటి, 18ని 5తో మనం డివైడ్ చేసినప్పుడు 5 3s 15 కదా. సో రిమైండర్ ఏమవుతుంది మనకి 3. సో 18 మోడ్ 5కి ఆన్సర్ వచ్చేసి 3 అవుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 25ని 7తో మనం డివైడ్ చేసినప్పుడు 7 3s 21 కదా. సో రిమైండర్ ఏమవుతుంది మనకి 4 అవుతుంది. సో 25 మోడ్ 7 యొక్క ఆన్సర్ ఏంటి మనకి 4 అనమాట. సో ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్లో క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ మనం అడిషన్కి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 51 + 62 మోడ్ 5 అని ఉంది కదా. సో ఫస్ట్ మనం ఎప్పుడన్నా సరే బ్రాకెట్లో ఉన్న అడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ ఏది ఉన్నా దాన్ని సాల్వ్ చేయాలి. సో ఇక్కడ ఏంటి, 51 + 62 అనేది 113 అవుతుంది. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది, 113 మోడ్ 5 అవుతుంది కదా. సో 113ని 5తో మనం డివైడ్ చేసినప్పుడు ఆన్సర్ అనేది ఎంత అవుతుంది, 3 అవుతుంది. సో 113 మోడ్ 5 యొక్క ఆన్సర్ ఏంటి, 3. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 221 + 381 మోడ్ 11 అని ఉంది కదా. సో 221 + 381 యొక్క ఆన్సర్ ఏంటి, 602. సో 602 మోడ్ 11. సో దీన్ని సాల్వ్ చేస్తే 602 కదా, 5s 55 అవుతుంది. సో ఇక్కడ రిమైండర్గా మనకి 52 అవుతుంది, 4s 44 అవుతుంది. సో ఇక్కడ రిమైండర్ మనకి 8 అవుతుంది అనమాట. సో దీని యొక్క వాల్యూ వచ్చేసి మనకి 8 అవుతుంది. సో మీరు ఇలా బేసిక్ మెథడ్ ద్వారా అన్న సాల్వ్ చేయొచ్చు, లేకపోతే దీనికి మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ బట్టి ఆన్సర్ అనేది షార్ట్ ట్రిక్ ద్వారా కూడా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో ఎలా ఉంటుంది అంటే a + b మోడ్ n అనుకోండి. సో అప్పుడు ఏమని రాయొచ్చు, a మోడ్ n + b మోడ్ n. సో ఇక్కడ సైన్ అనేది ఒకటే చేంజ్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ సబ్ట్రాక్షన్ ఉందనుకోండి, a మోడ్ n - b మోడ్ nకి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ దాంట్లో చూస్తే మనకి a × b మోడ్ n అని ఉంది కదా. సో మనకి ఏమవుతుంది, ఇక్కడ a మోడ్ n × b మోడ్ n అవుతుంది. సో మనం ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్లో మనకి 51 + 62 మోడ్ 5 ఉంది కదా. సో దీన్ని ఎలా రాయొచ్చు, 51 మోడ్ 5. సో ఇక్కడ 51 మోడ్ 5 + 62 మోడ్ 5 అని రాయవచ్చు. సో మీరు ఎగ్జామ్లో ఇలా రాయకుండా డైరెక్ట్గా కూడా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో మీరు ఇక్కడ ఇలా క్వశ్చన్ చూడగానే 51 మోడ్ 5 యొక్క ఆన్సర్ ఏమవుతుంది, 1 అవుతుంది. 62 మోడ్ 5 యొక్క ఆన్సర్ ఏమవుతుంది, 2 అవుతుంది. సో టోటల్గా మనకి ఆన్సర్ ఏమవుతుంది, 3 అవుతుంది అనమాట. సో ఈ క్వశ్చన్ కూడా చూడండి, 221 మోడ్ 11 యొక్క ఆన్సర్ ఏమవుతుంది, 1 అవుతుంది. ప్లస్ 381 మోడ్ 11 యొక్క వాల్యూ ఏమవుతుంది, 33 అవుతుంది. సో ఇక్కడ 51 అంటే 7 అవుతుంది అనమాట. సో మనకి ఇలా చేసినా కూడా ఆన్సర్ అనేది సేమ్ అవుతుంది. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ యొక్క ఆపరేషన్ని చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో మనకి 89 - 34 మోడ్ 50 అని ఉంది కదా. సో 89 - 34 యొక్క వాల్యూ ఏమవుతుంది మనకి, 55 అవుతుంది. సో 55 మోడ్ 50 యొక్క వాల్యూ ఏంటి మనకి, 5 అవుతుంది అనమాట. సో మీకు ఇలా సబ్ట్రాక్షన్ చేసినప్పుడు పాజిటివ్ వాల్యూ వస్తే ఓకే, అలా కాకుండా నెగిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి, 18 - 64 మోడ్ 40 అని ఉంది. సో 18 - 67 యొక్క వాల్యూ ఏమవుతుంది మనకి, -49 మోడ్ 40. సో మనం ఇప్పుడు 49ని 40తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ అనేది ఏమవుతుంది, 9 అవుతుంది కదా. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది, -9 అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏ సైన్ అయితే ఉందో అదే సైన్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, -9 అని ఉంది, కానీ ఆన్సర్లో మనకి ఎప్పుడు కూడా మైనస్ సైన్తో ఉండకూడదు. సో రిమైండర్ థియరంలో కూడా మనకి ఎప్పుడన్నా సరే మైనస్లో ఆన్సర్ వచ్చిందనుకోండి, సో ఏం చేస్తాం, ఏదైతే మనకి డివైజర్ ఉందో దాంతో యాడ్ చేస్తాం కదా. సో ఇక్కడ కూడా మనం సేమ్ ఫార్ములాని యూజ్ చేయాలి. సో ఇక్కడ ఏంటి, -9 + 40. సో వాల్యూ ఏమవుతుంది మనకి, 31 అవుతుంది.
సో ఇంకో క్వశ్చన్ చూడండి, 42 మైనస్ 97 మోడ్ 60 కదా. సో 42 మైనస్ 97 యొక్క వాల్యూ ఏంటి, మైనస్ 55. సో మైనస్ 55 మోడ్ 60 అవుతుంది కదా. సో ఇక్కడ 55ని డివైడెడ్ బై 60 చేస్తే రిమైండర్ ఏమవుతుంది మనకి, 55 అవుతుంది కదా. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, మైనస్ 55. సో మైనస్లో ఉండకూడదు, ఏదైతే డివైజర్ ఉందో దాంతో యాడ్ చేయాలి కదా. సో ఇక్కడ ప్లస్ 60 అవుతుంది. సో దీని యొక్క వాల్యూ ఏమవుతుంది మనకి, 5 అవుతుంది అనమాట. సో ఇలా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి మల్టిప్లికేషన్లో అడిషన్ ఉండొచ్చు ఆర్ సబ్ట్రాక్షన్ అనేది ఉండొచ్చు అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 121 ప్లస్ 181 ఇంటూ 5 మోడ్ 10 అని ఉంది కదా. సో ఫస్ట్ మనం దీన్ని సాల్వ్ చేసి తర్వాత మోడ్ 10కి చేయాలన్నమాట. సో 121 ప్లస్ 181 అనేది మనకి 302 అవుతుంది. సో 302 ఇంటూ 5 అనేది మనకి వాల్యూ వచ్చేసి 1510 మోడ్ 10 అవుతుంది. సో మనకి దీని యొక్క వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. సో మీరు ఇలా డైరెక్ట్గా మొత్తం సాల్వ్ చేయకుండా యూనిట్ డిజిట్ ద్వారా కూడా ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ అనేది చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి 1 ప్లస్ 1 అనేది 2 అవుతుంది కదా. సో 5 2s మనకి యూనిట్ డిజిట్లో 0 అవుతుంది కదా. సో 0 అనేది మనం ఏ నంబర్ ఉన్నా సరే, సో మీకు ఇక్కడ ఏ వాల్యూ ఉన్నా సరే డివైడెడ్ బై 10 చేసినప్పుడు ఆన్సర్ అనేది రిమైండర్లో మనకి 0నే ఉంటుంది కదా. సో డైరెక్ట్గా ఆన్సర్లో మనం 0 అని రాయొచ్చు అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 181 మైనస్ 121 ఇంటూ 5 అని ఉంది కదా. సో 181 మైనస్ 121 యొక్క వాల్యూ ఏమవుతుంది, 60 అవుతుంది. సో 60 ఇంటూ 5 అంటే ఏమవుతుంది మనకి, 300. సో 300 మోడ్ 10 యొక్క వాల్యూ ఏంటి మనకి, 0 అవుతుంది అనమాట. సో అలా కాకుండా షార్ట్ ట్రిక్ ద్వారా ఎలా సాల్వ్ చేయొచ్చు, 1 మైనస్ 1 అనేది 0 అవుతుంది. 0 ఇంటూ 5 ఏం చేసినా సరే మనకి యూనిట్ డిజిట్లో 0 ఉంటుంది కదా. సో 0 మోడ్ 10 యొక్క వాల్యూ ఏమవుతుంది మనకి, 0నే అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్లో మనకి 82 ఇంటూ 74 మోడ్ 9 అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 82 ప్లస్ 74 మోడ్ 9 అని ఉంది కదా. సో యూజింగ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ మనం సాల్వ్ చేయొచ్చు కదా. సో ఇక్కడ ఎలా ఉంటుంది, 82 మోడ్ 9 యొక్క వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. ప్లస్ 74 మోడ్ 9 యొక్క వాల్యూ ఏమవుతుంది మనకి, 2 అవుతుంది. సో దీని యొక్క వాల్యూ ఏంటి, 3. సో అలా కాకుండా మనం బేసిక్ మెథడ్ ద్వారా సాల్వ్ చేసామనుకోండి మనకి లార్జర్ నెంబర్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఎలా ఉంటుంది, 82 ఇంటూ 74 చేసి ఏదైతే వాల్యూ వచ్చిందో దానికి మోడ్ 9 చేయాలి. సో అలా కాకుండా డైరెక్ట్గా యూజింగ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ 82 మోడ్ 9 యొక్క వాల్యూ 1 అవుతుంది, 74 మోడ్ 9 యొక్క వాల్యూ వచ్చేసి 2 అవుతుంది. టోటల్గా మనకి ఆన్సర్ వచ్చేసి 3 అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి 82 ప్లస్ 74 మోడ్ 9 ఉంది కదా. సో దీని వాల్యూ ఏమవుతుంది, 82 మోడ్ 9 ప్లస్ 74 మోడ్ 9. సో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ అనేది చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి మనకి క్వశ్చన్లో ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు, సో క్వశ్చన్లో మనకి 3 క్యూబ్ ప్లస్ 4 టు ద పవర్ ఆఫ్ 4 మోడ్ 7 అని ఇచ్చారు కదా. సో దీనికి కూడా మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనేది యూజ్ చేయొచ్చు. సో అలా కాకుండా బేసిక్ మెథడ్ ద్వారా చూద్దాం. సో 3 క్యూబ్ అనేది మనకి 27 అవుతుంది. 4 క్యూబ్ అనేది ఏమవుతుంది, 4 టు ద పవర్ ఆఫ్ 4 అనేది మనకి 16 స్క్వేర్ అవుతుంది కదా. సో 16 స్క్వేర్ అనేది మనకి 256 అవుతుంది. సో 256 ప్లస్ 27 అనేది మనకి 283 అవుతుంది. సో 283 మోడ్ 7 యొక్క వాల్యూ మనకి 3 అవుతుంది అనమాట. సో మీరు 283 డివైడెడ్ బై 7 చేసామనుకోండి. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, 7 4 28. సో రిమైండర్ ఏమవుతుంది మనకి, 3 ఉంటుంది అనమాట. సో ఇలా అన్న సాల్వ్ చేయొచ్చు, లేకపోతే మనం షార్ట్ ట్రిక్ ద్వారా కూడా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి 3 క్యూబ్ అనేది ఏమవుతుంది, 27 కదా. సో 27 మోడ్ 7 యొక్క వాల్యూ ఏమవుతుంది మనకి, -1 అవుతుంది. సో -1 ఇక్కడ మనకి ప్లస్ సైన్ ఉంది కాబట్టి ప్లస్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి 4 టు ద పవర్ ఆఫ్ 4 అని ఉంది కదా. సో మనం దాన్ని ఎలా రాయొచ్చు, 4 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో ఇదేమవుతుంది, 4 స్క్వేర్ అయితే ఏంటి మనకి 16 కదా. సో 16 టు ద పవర్ ఆఫ్ హోల్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు కదా. సో 16 మోడ్ 7 అన్నప్పుడు మనకి వాల్యూ ఏమవుతుంది, 2 అవుతుంది కదా రిమైండర్. సో 2 స్క్వేర్ అంటే ఏంటి, 4 అవుతుంది. సో -1 ప్లస్ 4 యొక్క వాల్యూ ఏంటి, 3. సో మీరు అలా సాల్వ్ చేసినా కూడా ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 క్యూబ్ యొక్క వాల్యూ ఏమవుతుంది మనకి, 27 అవుతుంది. సో 27 మోడ్ 7 యొక్క వాల్యూ ఏమవుతుంది మనకి, -1 అవుతుంది. సో -1 ప్లస్ ఇక్కడ ఏంటి, 4 టు ద పవర్ ఆఫ్ 4 అని ఉంది కదా. సో దాన్ని మనం ఏమని రాయొచ్చు, 16 స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో 16 మోడ్ 7 యొక్క వాల్యూ ఏమవుతుంది మనకి, 2 అవుతుంది. సో ఇక్కడ మనకి స్క్వేర్ ఉంది కాబట్టి 2 స్క్వేర్ యొక్క వాల్యూ ఏమవుతుంది, 4.
సో -1 + 4 యొక్క వాల్యూ వచ్చేసి మనకి 3 అవుతుంది అనమాట. సో అలా కాకుండా మీరు డైరెక్ట్గా కూడా 256 mod 7కి కూడా వాల్యూ చేసినా మనకి 4 వస్తుంది. సో మనకి ప్రాబ్లం అనేది కాంప్లికేట్ కాకుండా ఈజీగా మనం ఇలా సాల్వ్ చేసామన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5³ + 2⁴ mod 5 అని ఉంది కదా. సో 5³ mod 5 యొక్క వాల్యూ ఏమవుతుంది మనకి 0 అవుతుంది కదా. సో 5 × 5⁴ ఏ వాల్యూ ఉన్నా సరే, సో 281 ఉన్నా సరే, 5⁴ 481 ఉన్నా సరే, దాని యొక్క mod 5 యొక్క వాల్యూ ఏమవుతుంది మనకి 0నే అవుతుంది. 0 ప్లస్ ఇక్కడ ఏంటి 2⁴ అని ఉంది కదా. సో 2⁴ అంటే ఏంటి మనకి ఇక్కడ 16. సో 16 mod 5 యొక్క వాల్యూ ఏంటి 1. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మనకి 1 అవుతుంది అనమాట. సో ఇలా కాకుండా మనకి ఇలా కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతాను. సో ఈ క్వశ్చన్ చూడండి, మనకి A = 15, B = 11, C = 20. సో ఫైండ్ A × B + C mod 8 అని క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ ఏంటి వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏ అంటే ఏంటి మనకి 15 ఇంటూ B అంటే 11 ప్లస్ C అంటే 20 mod 8 కదా. సో ఇప్పుడు మనం ఫస్ట్ మనం ఈ 15 × 11కి కూడా mod 8ని చేయొచ్చు అనమాట. సో ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని యూజ్ చేసి ఎలా రాయొచ్చు, 15 mod 8. సో 15 mod 8 యొక్క ఆన్సర్ ఏమవుతుంది మనకి -1 అవుతుంది. సో -1 ఇంటూ ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇక్కడ ఇంటూ రావాలి. అండ్ 11 mod 8 యొక్క వాల్యూ ఏమవుతుంది మనకి 3 అవుతుంది అనమాట. సో 3 ప్లస్ ఇక్కడ మనకి ఏమనుంది 20 ఉంది కదా. సో 20 mod 8 యొక్క వాల్యూ ఏమవుతుంది మనకి, సో 20 mod 8 యొక్క వాల్యూ వచ్చేసి మనకి 4 అవుతుంది కదా. సో ఇక్కడ 4 అనమాట. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇక్కడ -3 + 4. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ 1 అవుతుంది అనమాట. సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో బేసిక్ మెథడ్ ద్వారా సాల్వ్ చేసామనుకోండి ఎలా వస్తుంది ఆన్సర్, 15 × 11 చేయాలి. సో 15 × 11 యొక్క వాల్యూ ఏంటి 165. సో 165 + 20 అనేది మనకి 185 అవుతుంది. సో 185 mod 5 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్, mod 8 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 185 / 8 అంటే 16 అవుతుంది. సో ఇక్కడ మనకి 8 3s are 24. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి 1. సో మీరు ఇలా సాల్వ్ చేసిన ఆన్సర్ అనేది కూడా కరెక్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి 15 mod 8 యొక్క వాల్యూ -1 అవుతుంది. ఏదైతే సైన్ ఉందో సేమ్ సైన్స్ అనేవి రాయాలి. 11 mod 8 యొక్క ఆన్సర్ వచ్చేసి 3 అవుతుంది. ప్లస్ 20 mod 8 యొక్క ఆన్సర్ ఏంటి మనకి 4 అవుతుంది. సో ఇక్కడ -1 × 3 అనేది -3 అవుతుంది ప్లస్ 4. దీని యొక్క ఆన్సర్ ఏంటి 1 అనమాట. సో ఈ వీడియోలో మనం ఆపరేషన్స్ అండర్ మాడ్యులస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ చేశాం కదా. సో ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.